పునర్మూల్యాంకన దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? నెంబర్ 1 పునర్మూల్యాంకన ఖాతా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మూలధనం ఖాతాలు చేస్తాము. విరమించిన భాగస్వామి యొక్క అప్పు ఖాతా చేస్తాం, లోన్ ఖాతా చేస్తాం. నెక్స్ట్ ఆస్తుల పట్టు చేసేస్తాం. ఓకే, వాటికి సంబంధించిన అకౌంట్స్ మనం ఇప్పుడు చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? పునర్మూల్యాంకన ఖాతా చేస్తున్నాము. పునర్మూల్యాంకన ఖాతాలో లాభం కానీ నష్టం కానీ, పునర్మూల్యాంకన లాభం కానీ నష్టం కానీ వస్తుంది. ఆ నష్టం వచ్చిన తర్వాత దాన్ని భాగస్తులందరికీ పంచాలి. నెక్స్ట్ ఏం చేయాలి? మూలధనం ఖాతాలు చేస్తున్నాము. సో దాని ఆధారంగా మనం ఒక ప్రాబ్లం చేద్దాం. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ గుడ్విల్ విలువను సర్దుబాటు చేసే విధానం. ఇక్కడ గుడ్విల్ విధానాన్ని మనకి సాధారణంగా సగటు లాభాల పద్ధతిలో కానీ, అత్యధిక లాభాల పద్ధతిలో కానీ, మూలధనీకరణ పద్ధతిలో కానీ మనం గుడ్విల్ లెక్కించేశారు. చేసేసి దాని ప్రకారం విలువ కడతారు. అయితే విరమణ చేసేటప్పుడైనా సేమ్, మరణించేటప్పుడు కూడా సేమ్, దాదాపుగా సిమిలర్గా ఉంటాయి. సో ఈ ఒక భాగస్థుడు విరమించేటప్పుడు కానీ, లేక భాగస్థుడు మరణించినప్పుడు కానీ ఒక సేమ్, అంటే ఈ గుడ్విల్ ట్రీట్మెంట్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి భాగస్వామికి కూడా చెల్లించవలసిన, అంటే గుడ్విల్లో భాగం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఒక చిట్టపత్ర రాయాల్సి వస్తుంది. గుడ్విల్ ఖాతా డేటా టు భాగస్థుల ఖాతా, అంటే టోటల్ గుడ్విల్, మొత్తం గుడ్విల్ ఎంత ఉంది, అది ఎవరెవరు పంచాలి. టోటల్ మొత్తం గుడ్విల్ను డెబిట్ సైడ్ రాసేసి టు వివిధ భాగస్థుల ఖాతా, అంటే పీక్యూఆర్ ఏబిసి XYZ సమ్ ఏదో పేర్లతో రాసేసి వాళ్ళకి పంచేయాలి ఫస్ట్. తర్వాత ఏం చెప్పి, పుస్తకాలలో గుడ్విల్ ఇదివరకే ఉన్నది, దాని విలువ ఇప్పుడు తక్కువగా ఉందనుకో, ఇంత ముందుకున్న విలువ కంటే, అంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్ విలువ, లేక ఒక భాగస్థుడు మరణించిన, లేక భాగస్థుడు విరమించే నాటికి ఉన్న గుడ్విల్ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసేటప్పుడు ఇంత ముందుకు ఇచ్చిన దానికంటే ఇప్పుడు తక్కువగా ఉంటే నష్టం. సో అప్పుడు ఏం చేయాలి? పుస్తకాల్లో గుడ్విల్ మొత్తం దాని విలువకి లెక్క కట్టి తక్కువ ఉన్నప్పుడు ఆ తేడాను లెక్కించి ఆ చిట్టపద్దులకు మళ్ళించాలి. అయితే ఎంత ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది గుడ్విల్, ఎవరెవరు పంచాలి, క్లియర్. నెక్స్ట్ ఒకవేళ పుస్తకాలలో ఉన్న దానికంటే ఇప్పుడు ఉన్న గుడ్విల్ ఎక్కువ ఉందనుకోండి, ఆ ఎక్కువ ఉన్న మొత్తం లెక్కలో తీసుకొని ముగ్గురికి మనం పనిచేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ అందరు భాగస్థుల యొక్క మూలధనం ఖాతాల నుంచి గుడ్విల్ ఖాతా రివర్స్ రాయాల్సి వస్తుంది. గుడ్విల్ ఖాతాను తెరిచి మరి తిరిగి రద్దు చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది ఒకసారి గుడ్విల్ పంచినప్పుడు ఇలా. నెక్స్ట్ ఇప్పుడు గుడ్విల్ ఖాతాను ఓపెన్ చేసి దాన్ని మొత్తం క్లియర్ రద్దు చేసేస్తున్నాం. గుడ్విల్ అనేది లేదు ఇక సంస్థలో. అప్పుడు ఏం చేస్తున్నాము? పంచిన తర్వాత కొనసాగిస్తున్నాం, అంటే కంటిన్యూషన్ పార్ట్నర్స్ ఉంటారు కదా, ఎవరైతే భాగస్వామ్య సంస్థను ముందుకు నడిపించారు, అంటే కొత్త అగ్రిమెంట్ ప్రకారం మళ్ళీ ముందుకు నడిపించే వాళ్ళను మూలధనం ఖాతాకు మళ్ళించి ఆ ఇద్దరి లేక ముగ్గురి మొత్తం యొక్క గుడ్విల్ ఖాతాకు క్రియేట్ చేయాలి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ గుడ్విల్ ఖాతా లేక విరమించినప్పుడు కానీ, భాగస్వామి మరణించినప్పుడు కానీ ఒక్కొక్క, అంటే మనకి జనరల్గా ఒక సిస్టమ్ వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకున్న మనకి భాగస్వామ్య సంస్థ అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం మనం ముందుకు పోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన భాగస్తుల యొక్క లబ్ధి, అంటే మిగతా భాగస్తులు ఏం చేస్తామంటే ఇప్పుడు షేరింగ్ అనమాట. ఏబిసి ముగ్గురు ఉన్నారు, సి అనే వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, అతనికి 5,000 గుడ్విల్ వచ్చింది. ఆ గుడ్విల్ని ఏ మరియు బి అనే భాగస్తులు వాళ్ళకున్న నిష్పత్తి ప్రకారం పంచాలి, అంటే అతనికి చెల్లించేయాలి. చెల్లించేసి వీళ్ళ ఖాతాలనేమో డెబిట్ సైడ్ వస్తుంది, అతని ఖాతాలనేమో క్రెడిట్ సైడ్ వస్తుంది. అతని మూలధన ఖాతాకు క్రెడిట్ చేసేస్తాం. ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ని వాళ్ళు పెట్టేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారు? సంస్థలో మొత్తం గుడ్విల్ కింద కౌంట్ చేస్తారు. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు ఒక లెక్క చేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూషన్ చేసే భాగస్తులు ఏం చేస్తారంటే, ఒక్కొక్కడు కొనసాగిస్తున్నారు, అంటే మన వ్యాపార సంస్థను ముందుకు కొనసాగించే వ్యక్తులు ఏం చేస్తారంటే కొత్త లాభ నష్టాల నిష్పత్తిని కనుక్కుంటారు. ఈ కొత్త లాభ నష్టాల నిష్పత్తిని ప్రకారము, కొత్త లాభ నష్టాల దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ, అంటే మొత్తము మూలధనం తెచ్చిన మొత్తాన్ని తీసేసుకొని సంస్థ మూలధనంగా తీసుకొని ప్రతి భాగస్తులు ఎంత మూలధనం ఉంచాలో కొత్త లాభం, అంటే నూతన నిష్పత్తి కనుక్కుంటారు. కొత్త లాభ నష్టాల నిష్పత్తిని కనుక్కుంటారు.
ఆ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి విరమణ అంటే అతనికి ఎంత చెల్లించాలి. ఇప్పుడు మనకి రిటైర్మెంట్ విరమించే భాగస్తునికి ఎంత అమౌంట్ చెల్లించాలి, ఆ చెల్లించవలసిన మొత్తాన్ని ఏ పద్ధతిలో చెల్లించాలి, నగదు రూపంలో లేదంటే అంటే ఇన్స్టాల్మెంట్ వాయిదాల పద్ధతిలో కానీ ఎలా చెల్లించాలనే వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటూ దాని ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు దాన్ని బట్టి మనం ప్రాబ్లం